మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో సిరీస్ కళ్యాణి బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వచ్చింది. ఒక బ్యూటిఫుల్ చోకర్, డైమండ్ ఫినిషింగ్ ఉన్న చోకర్, దాంతోపాటు సెట్ అయ్యే ఇయర్ రింగ్స్. సూపర్ కదా. సో ఈరోజు నేను వచ్చాను మీ ముందుకి జ్యువెలరీ హాల్ని షేర్ చేయడానికి. ఒక హ్యూజ్ జ్యువెలరీ హాల్ జరగబోతుంది. దట్టు సూపర్గా ఉన్న జ్యువెలరీస్, టెంపుల్ జ్యువెలరీ, సీజర్ టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ దీనిలో అవైలబుల్ ఉన్నాయి. సో ఇది సీజర్ జ్యువెలరీ హాల్ అనకూడదండి, అంత బంగారమే. బంగారం లాంటి జ్యువెలరీని మీ ముందు ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఈ బంగారాన్ని, ఈ జ్యువెలరీని మనకు పంపించిన వాళ్ళు వర్ష ఫ్యాషన్స్ అండ్ జ్యువెలరీ వాళ్ళు అనమాట. సో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉండింది, వర్ష ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో రోజు వీళ్ళు లైవ్ చేస్తూ ఉంటారు. బ్యూటిఫుల్గా ఉన్న జ్యువెలరీని అఫోర్డబుల్ ప్రైస్లో మనకి సేల్ చేస్తారండి. సో ఈ వర్ష ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ వాళ్ళకి నార్మల్ 30 years నుంచి వారు ఇండస్ట్రీలో ఉన్నారండి. 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి బిజినెస్ ఉండింది, క్లాతింగ్ బిజినెస్ అనేది ఉండింది. లాస్ట్ 9 years నుంచి వాళ్ళు బ్రాండెడ్ 1 gram గోల్డ్ జ్యువెలరీని షాప్లో అమ్మడం స్టార్ట్ చేశారన్నమాట. కానీ నౌ వీళ్ళు 1 gram గోల్డ్ జ్యువెలరీని ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా యూనిక్ జ్యువెలరీ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉండింది. సో వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి జ్యువెలరీని బై చేసి మనకి హోల్సేల్ ప్రైస్లో జ్యువెలరీని సేల్ చేస్తారు. సో మీకు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఇంకేదైనా అకేషన్స్కి జ్యువెలరీ కావాలంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర మీరు బై చేయాల్సింది. అంత బాగుంది జ్యువెలరీ కలెక్షన్. సో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు 1000 rupees కంటే ఎక్కువ షాపింగ్ చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్లను ఇస్తూ ఉంటారు. వర్ష ఫ్యాషన్స్ అండ్ జ్యువెల్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ స్క్రోల్ కూడా అవుతుంది. యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఇది కాకుండా ఇంకా బోల్డ్ అంతా జ్యువెలరీ ఉంది. సో అదంతా మీరు చూడాలి. అదట్టు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. మ్యానుఫ్యాక్చర్స్ నుంచి దగ్గర నుంచి మనకు వస్తుంది కాబట్టి హోల్సేల్ రేట్లో మనకి జ్యువెలరీ అనేది రావడం జరిగింది. వీళ్ళకి గోదావరి ఖనిలో షాప్ కూడా ఉంది. సో వీళ్ళ షాప్ డీటెయిల్స్ కూడా నేను ఇన్స్టాల్ ఇస్తాను. సో మీరు వెళ్ళాలంటే షాప్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. వీళ్ళ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో వర్ష ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ దగ్గర మీరు ఏదైనా బై చేయాలనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పంపించండి. వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను చూపించే ఏ జ్యువెలరీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించండి. ఇమ్మీడియట్గా జ్యువెలరీని డిస్పాచ్ చేస్తారు. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగున్నాయి. రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వియర్ చేశాను. ఈ చోకర్ చూసి ఫిదా అయిపోయాను. సో వీళ్ళు ఫస్ట్ టైం ఆన్లైన్ బిజినెస్ చేయడం వల్ల మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు. 1000 rupees ఎబో చేసిన ప్రతి ఆర్డర్కి మంచి రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తుంది. దాని క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. మీరు కంపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సెట్ వచ్చేసి నేను పెట్టుకున్న చోకర్, డైమండ్ ఫినిషింగ్ ఉన్న చోకర్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు జూమ్లో చూపిస్తాను. సో డైమండ్ ఫినిషింగ్ ఉన్న చోకర్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండింది. పర్ల్స్ తోటి మనకి ఏమంటారు ఫినిషింగ్ అనేది వచ్చింది. దాన్ని ఇలా ఒక యూనిక్ డిజైన్ లాగా ఉండింది. మధ్యలో రెడ్ కలర్ స్టోన్ లాగా వచ్చింది. దీనికి వచ్చాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి హెవీగా వచ్చాయి. ఎలా అయితే చోకర్ వచ్చింది దానికి సెట్ అయ్యేలాగానే ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఎంత బాగున్నాయంటే నాకైతే ఈ చోకర్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? సో దీని ప్రైస్ డీటెయిల్స్ అని డిస్కౌంట్ ఇస్తాను, లేకపోతే వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. సో ఇది బాగుందా? మీకు నచ్చిందా? దాని నెక్స్ట్ సెకండ్ సెట్ వచ్చేసి ఇదండి. మొత్తం మనకి పర్ల్ ఫినిషింగ్ ఉన్న సెట్, చాలా బాగుంది ఈ సెట్. సో ఇది ట్రెడిషనల్ లుకింగ్ లాగా ఉండింది. సో ఇది ఇలా ఉండింది. మనకి మొత్తం గోల్డ్ తోటి వచ్చేసి, ఇది పైన వచ్చేసి మొత్తం గోల్డ్ తోటి పూసలు అవన్నీ వచ్చేసి మధ్యలో ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత మొత్తం మీకు ఈ విధంగా పర్ల్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా మనకి గుత్తులుగా ఏమంటారు పర్ల్స్ వచ్చాయి. ఇది ఒక చోకర్ లాగా అన్నమాట. దీనికి ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉన్నాయి. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇది వచ్చేసి మనం సెకండ్ సెట్ అనమాట. వేసుకొని చూపిస్తాను, చెప్పండి ఎలా ఉందో. సో ఈ చోకర్ పెట్టుకుంటే ఇలా ఉండింది. ఇది ఒక్కటి వేసుకోవడం చాలండి, శారీకి మన మొహానికి అందం వచ్చేస్తుంది. సో ఇది ఇలా హెవీగా ఉండింది. దట్టు నాకు ఎప్పుడు పర్ల్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. రెండు కలిపి ఒక సెట్లో వేసుకుంటే ఇంకేమీ అవసరం లేదు. చూడండి ఎలా ఉంది నాకు ఇది. కమెంట్లు చెప్పండి. దాని మన నెక్స్ట్ పీస్ వచ్చేసి కాసుల పేరు అండి. సో ఇది మనకి కాసుల పేరు. వీటి ప్రైజెస్ అన్ని డిజిటల్లో దొరుకుతాయి, లేకపోతే నేను ఇక్కడ పైన స్క్రోల్ చేయడానికి ట్రై చేస్తాను. కాసుల పేరు ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. సో ఓల్డ్లో ఉన్న జ్యువెలరీ అంతా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సో ఇదన్నమాట కాసుల పేరు. వావ్, చూడండి ఎంత బాగుందో. ఏమన్నా ఫినిషింగా
యాక్చువల్లీ గోల్డ్ లాగా ఉన్న కాసుల పేరు ఇది. సో ఇది గోల్డ్లో వేయించుకుంటే మెల్లగా ఒక 12 తులాలు ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ వేయించుకోవాల ప్లాన్ ఉండే. సో లాస్ట్ 8 తోలాస్ నుంచి ఇది రెడీ అవుతుందంట. సో ఇదైతే ఇంకా సూపర్ ఉంది కదా. సో ఇది ఇలా ఉండింది. సో దీన్ని తీసేరాదు, గోల్డ్ని పెట్టరాదు, అంత బాగుంది. పెట్టుకొని చూపిస్తారు. ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ ఫినిషింగ్ మనకి ఇచ్చారు చూసారా. సో పెట్టుకొని చూపిస్తాను చూడండి. సో ఇది ఓవరాల్ లుక్. బాగుందా? నాకు ఈ సెట్ కాంబినేషన్ బాగుంది కదా. సో ఇది దెన్ నెక్స్ట్ మనం చూడబోతున్నాము ఒక బ్రైడల్ సెట్. ఇది వచ్చేసి బ్రైడల్ సెట్. మనకి చిన్న సెట్ వస్తుంది, పెద్ద హారం వస్తుంది, అలాగే సెట్ అయ్యి ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. సో పెళ్లి కూతుర్లకి పెళ్ళిళ్ళప్పుడు ఇప్పుడు దాదాపు గోల్డ్ కంటే సీజర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఈ బ్రైడల్ సెట్ పర్ఫెక్ట్గా మీ కలెక్షన్లో ఉండాల్సిందేనండి. సో ఇక్కడ ఏమంటే ఈ బ్రైడల్ సెట్లో మనకి ఫస్ట్ ఒక చిన్న హారం వచ్చింది, అంటే చిన్న నెక్లెస్ టైప్ వచ్చింది. ఆ తర్వాత లాంగ్ హారం వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి మీ నెక్లెస్. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. జ్యువెలరీ మళ్ళీ మనకి ప్యాకింగ్ వైజ్గా చాలా బాగా పంపించారండి. ప్యాకేజింగ్ బాగుంది, ఎక్కడ డ్యామేజ్ రాలేదు. సో మీరు జ్యువెలరీ రిటర్న్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసినప్పుడు వీడియో తీస్తే సరిపోతుందండి. మనకి డ్యామేజ్ ఏదైనా ఉంటే మ్యాక్సిమం ఉండదు. వీళ్ళ ప్యాకేజింగ్ అంత బాగుంది, కానీ ఒకవేళ ఉంటే రీప్లేస్ చేస్తారు. వీడియో మాత్రం కంపల్సరీ. సో ఈ బ్రైడల్ సెట్లో ఫస్ట్ ఏమంటే మనకి హారం వచ్చింది. సో ఇది హారం. ఇలాంటి ఒక పెండెంట్ మనకి లక్ష్మీదేవి పెండెంట్ తోటి మధ్యలో బిందెలు, ఆ తర్వాత ఒక ఫ్లవర్ లాగా ఒక హారం ఇచ్చారు. ఇది పెద్ద హారం అన్నమాట బ్రైడల్ సెట్లో. సో ఇది పెద్ద హారం. ఆ తర్వాత దీనికి సెట్ అయ్యేలాగా మనకి సేమ్ పెండెంట్ తోటి చిన్న నెక్లెస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది చిన్న నెక్లెస్. దీనికి పెండెంట్ సేమ్ అండి, మనకి సెట్ కదా, బ్రైడల్ సెట్ కదా. సో ఒక సెట్ లాగా ఇచ్చారు. సో ఇది పెండెంట్. ఆ తర్వాత ఏమంటే వీటికి వచ్చాయి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్తో పాటు మనకి పాపెట బిల్ల కూడా ప్రొవైడ్ చేశారు. సో పర్ఫెక్ట్ బ్రైడల్ సెట్ అన్నమాట మీకు ఇది. సో చూడండి, వావ్, లుక్ ఎట్ దిస్, ఎక్సలెంట్ కదా. ఏమన్నా ఫినిషింగ్ ఉందా? ఫోకస్. సో ఇది దీనికి పాపెడ బిల్ల వచ్చేసి ఇంకా బాగా వచ్చింది. ఇదన్నమాట పాపెడ బిల్ల. పర్ఫెక్ట్ అండి. ఒక కంప్లీట్ సెట్ అన్నమాట. మీరు మీ ఫ్రెండ్స్కి అయినా గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు వెడ్డింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి వేసుకుంటే ఇలా ఉంటుంది. నేను నా పెళ్లిలో పాపెడ బిల్ల పెట్టుకున్నా, అంటే ఇప్పుడు పెట్టుకుని రెడీ అయితే ఇంకా బాగుండేది. నచ్చడం వల్ల లుక్ పోయింది. సో మొత్తంకైతే ఇది మనకి బ్రైడల్ కలెక్షన్లో ఉండాల్సింది. జస్ట్ పెట్టుకొని చూపించాలి కాబట్టి చూపిస్తా ఉన్నాను. నథింగ్ షో ఆఫ్. బాగుంది ఇది. నాకు కమెంట్లో చెప్పండి. పాపెడ బిల్ల అసలు పర్ఫెక్ట్గా వచ్చాయి. అన్ని డిపెండెంట్ వాటికి తగ్గట్టుగా సైజ్ని బట్టి వచ్చాయి. సో ఇలా అనిపిస్తుంది. బాగుందా? పెళ్లి కూతురికి గిఫ్ట్గా ఇస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఒక చోకర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి మొత్తం ఏమంటారు సీజర్ చోకర్. గోల్డ్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి సూపర్ డూపర్గా ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో. ఇది మనకి చోకర్ డిజైన్ అన్నమాట. 2 నెమ్మలు వస్తాయి. ఆ తర్వాత మధ్యలో ఒక ఫ్లవర్ వస్తుంది. మొత్తం గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. దట్టు ట్రెడిషనల్ లుక్లో కింద మనకి పర్ల్స్ ఇచ్చారు. సో ఇది ఇలా ఉండింది. అన్నిట్లో నేను గమనించిన విషయం ఏంటంటే అన్నిటికీ మనకి ఏమంటే ఇక్కడ ఇది ఉండింది, చైన్ ఇచ్చారు. కొన్నిసార్లు థ్రెడ్ ఇస్తారు. సో ఇక్కడ వీళ్ళు థ్రెడ్ని ప్రిఫర్ చేయలేదు, చైన్ ఇచ్చారు. అది నాకు బాగా అనిపించింది. సో ఆ తర్వాత ఏమంటే దీనికి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి చోకర్కి డిజైన్ ఎలా ఉందో దానికి సెట్ అయ్యేటట్టుగానే హెవీగా ఉన్నాయి. చూసారా? ఫోకస్ పర్ఫెక్ట్. సో ఇలా ఉన్నాయి. సో పెట్టుకొని చూపిస్తాను. సో ఈ చోకర్ పెట్టుకుంటే మనకి ఇలాగా ఉంటుంది. సింప్లీ సూపర్బ్ లాగా ఉంటుంది. సో చూసారా? బాగా హెవీగా పోకుండా సింపుల్గా రెడీ అవుతాం అనుకుంటున్నాం చూడండి. అలాంటప్పుడు ఇది చాలా బాగుంటుంది. పెట్టుకుంటే చాలా స్పెషల్గా, అలాగే బ్యూటిఫుల్గా, అలాగే సింపుల్ లుక్లో వచ్చేస్తుంది. బాగుందా? ఇప్పుడు నెక్స్ట్ జ్యువెలరీ చూద్దాము. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి చాలా హెవీగా ఉన్న చోకర్ అన్నమాట. సో ఇది మనకి ఇప్పుడు వస్తున్నాయి చూడండి. థ్రెడ్లో మనకి ఏమంటారు బీడ్స్లో వస్తాయి. సో అలా బీడ్స్లో కాకుండా మొత్తం సీజెడ్ ఫినిషింగ్ ఉన్న చోకర్ అన్నమాట ఇది. వావ్, లుక్ ఎట్ దిస్. యూనిక్ జ్యువెలరీ అంటే యూనిక్ జ్యువెలరీ. సో చూసారా ఎంత బాగుందో.
సో ఇది చోకర్. సో ఇది ఏమంటే మనకి మొత్తం గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది. ఫోకస్. సో కింద వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్ లాగా వచ్చేసాయి, చిన్న చిన్న లీఫ్ లాగా వచ్చేసి కింద హ్యాంగింగ్ లాగా వచ్చాయి అనమాట. ఆ తర్వాత పైన డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది కదా. సో ఇది చోకర్. సో ఈ చోకర్కి తగ్గట్టుగానే ఇయర్ రింగ్స్ అంతే 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 హెవీగా వచ్చాయి. సో వీటి ఇయర్ రింగ్స్ అన్నమాట. ఒక యునిక్ జ్యువెలరీని మీతో షేర్ చేసిన ఫీలింగ్ నాకు వస్తుంది. సో ఎవరైనా యూనిక్గా ఉన్న జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళ కలెక్షన్ని మీరు చూడాల్సిందే. సో ఈ చోకర్ పెట్టుకుంటే ఇలా ఉండింది. హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ మనకి ఏమంతా వెయిట్ లేవండి, లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్, చూడడానికి మాత్రమే పెద్దగా ఉన్నాయి కానీ వెయిట్ అంతగా ఏం లేదు. సో చోకర్ వచ్చేసి ఇలా ఉండింది, బాగుంది కదా. ఎలా అనిపించింది? నాకు బాగా నచ్చింది, భలే అనిపించింది. మీకు నచ్చిందా? కమెంట్లో చెప్పండి. సో ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూద్దాము. నెక్స్ట్ సెట్ ఏంటంటే ఇది హెవీగా ఉన్న మనకి ఒక పెద్ద లాంగ్ చైన్ అన్నమాట. కొంచెం జూమ్ అయిపోయారు కానీ ఐఎమ్ సారీ. సో ఒక హెవీగా ఉన్న లాంగ్ చైన్ అనమాట, ఒక పెద్ద పెండెంట్ తోటి. సీరియల్లో చూస్తాం చూడండి, మనం పెద్ద జ్యువెలరీ వేసుకుంటారు విలన్. సో దట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అన్నమాట. కానీ ఇది చూడండి, వావ్, సరే పెండెంటే చూడండి, చాలా హెవీగా చాలా పెద్దగా ఉండింది. సో ఇక్కడ మొత్తం మనకి పర్ల్స్ లాగా చిన్న చిన్న గుత్తులు గుత్తులు లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఏమంటే మనకి ఇట్లా నెమ్మళ్ళు వచ్చాయి 2. ఆ తర్వాత కింద ఇలా ఒక డిజైన్ వచ్చింది. దీన్ని టెంపుల్ జ్యువెలరీ అనొచ్చు, ఒక పర్ఫెక్ట్ టెంపుల్ జ్యువెలరీ అనొచ్చు. కింద వచ్చేసి ఇట్లా ఇచ్చారు ఒక 3 ఫినిషింగ్లో. ఆ తర్వాత మొత్తం గుత్తులు గుత్తులాగా ముత్యాలు ఉన్నాయి. తర్వాత పైన ఇలా ఇచ్చారు. వావ్, ట్రెడిషనల్ జ్యువెలరీ. మనం దేవతల మెళ్ళో, తర్వాత లేటెస్ట్గా ఉన్న సీరియల్లో ఏమంటారు, ఎక్కువ శాతం విలన్ మెడలో ఉంటాయి కదా. సో ఆ జ్యువెలరీ అన్నమాట. చాలా పెద్దగా ఇచ్చారు మనకి వెనకాల తాడు కూడా. సో మనం పెద్ద సెట్ లాగా వేసుకోవచ్చు, చిన్నగా వేసుకోవచ్చు. ఆబ్వియస్లీ దీనికి ఇలాంటి సెట్ తోటి వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒంటరిగా వేసుకున్న, ఒక్కటిగా వేసుకున్న సింహమే. సో ఇది ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలిగేస్తుంది. సో ఇది ఇలా ఉండింది. దీనికి మనకి ఇయర్ రింగ్స్ లాగా ఇచ్చారు, బూటాస్. సో పెద్ద బూటాస్, లైట్గా మ్యాట్ ఫినిషింగ్ ప్లస్ సీజెడ్ కలిసినట్టుగా ఉండింది. మొత్తం మ్యాట్ కూడా కాదు. సో ఇది మెటల్, ఇవి బూటాలు అన్నమాట. సో ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చిందా? నాకు బాగుందా? సో ఇయర్ రింగ్స్తో పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండింది. సో నాలాగా హెవీగా ఉన్న వాళ్ళకి ఈ జ్యువెలరీ బాగుంటుందని శేఖర్ ఉద్దేశం. నాకు కూడా భలే అనిపిస్తుంది. సో జ్యువెలరీ కూడా ఏమంత బరువు లేవు, లైట్ వెయిట్లోనే ఉన్నాయి మనకి. ఇది మాత్రం బరువు ఉంది. గోల్తో చేయించుకుంటే ఒక అద్దతులో 1/2 కిలో ఉంటుంది. బాగుందా? నాకు సెట్ అయిందా? సో ఇప్పుడు చూద్దాం మనం నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న చోకర్ అన్నమాట. మనకి మొత్తం ఏమంటారు, పూసలు కాదు, ఏమంటారు, స్టోన్స్ టైప్ ఉంటాయి. సో వాటితోటి మనకి చోకర్ వచ్చింది. ఇది లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ జ్యువెలరీ అన్నమాట. సో ఇలా ఈ కలర్లో ఉన్న చోకర్ ఇది మనకి మొత్తం సీజెడ్ అండి. సో దీనికి ఇలాంటి ఒక మధ్యలో పెండెంట్ లాగా ఇచ్చారు. ఫోకస్ చూసారా, ఇలా ఉండింది. మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి మొత్తం వైట్ వచ్చాయి. ఆ తర్వాత ఈ బీడ్స్ ని మనం మోనాలిసా బీడ్స్ అంటామండి. గోల్డ్ జ్యువెలరీగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా. నాకు ఇలాంటి చోకర్స్ తీసుకున్నప్పుడు ఒక థింగ్ నచ్చదు, వీటికి పెండెంట్ జస్ట్ స్టోన్స్ లాగా ఉంటాయి చూడండి, అవి ఇస్తారు. కానీ వీళ్ళు అలా ఇవ్వలేదు. సో వీళ్ళు ఇలా ఇచ్చారు. సో ఇట్లా అయితే లుకింగ్ బాగుంటుంది. ఓన్లీ స్టడ్స్ లాగా ఉంటే లుకింగ్ అసలు రాదు. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. సో ఇది పెట్టుకుంటే ఇలా ఉండింది. కాంబినేషన్ బాగా అనిపిస్తుంది కదా, వైట్ అండ్ ఏం కలర్ ఇది, ఈ రెండింటి కలర్ కాంబినేషన్ నాకైతే బాగా అనిపించింది. సో ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది. సో లేటెస్ట్ ట్రెండ్ కదా. సో వేసుకొని చూపిస్తే ఏమంటే మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది, అందుకని చెప్పేసి అనమాట. సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఏమంటే మనవి బూటాస్ అండి. ఓన్లీ బూటాలు, ఒక్క హెవీగా ఉన్న బూటాసు, హెవీగా ఉన్నాయి కానీ వెయిట్ అంతా లేవు. సో ఇవన్నమాట. వావ్, బుట్టాలు ఎప్పటికీ నా ఫేవరెట్ అండి. ఇవి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నాయి మనకి. సో మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నాయి, మరి ఇత్తడిలాగా కలర్ ఉన్నాయంటే ఇది ఫ్రాడ్ అండి. సో మంచి క్వాలిటీ ఉన్నాయి, తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నాకు వచ్చినవి అయితే చాలా మంచి క్వాలిటీ. ఇక్కడ ఉన్న వీళ్ళ దగ్గర
వర్ష ఫ్యాషన్ జ్యువెల్స్ వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా మంచి క్వాలిటీ తోటి వస్తుంది మనకి. ఏదైతే చూస్తామో అదే ఇంటికి వస్తుంది. సో ఇదన్నమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, సేమ్ గోల్డ్ టైప్ ఆఫ్ బూటాస్ అన్నమాట ఇవి. సో ఇవి ఇలా ఉన్నాయి. పైన ఫ్లవర్ వచ్చేసి కింద మనకి ఇలా ఏమంటారు వేలాడి తీయడానికి ఉన్నాయి. ఆ తర్వాత ఇట్లా డిజైన్ అనేది రావడం జరిగింది. పెట్టుకొని చూపిస్తాను. సో ఇది మన బుట్ట పెట్టుకుంటే ఇలా ఉంటుంది. బాగుంది కదా. సో హెవీ బూటాలంటే ఎప్పటికైనా నాకు ప్రీతి ఎక్కువనేనండి, చాలా ఎక్కువ నచ్చుతూ ఉంటాయి. మనం చూడబోయే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి, ఒక డబుల్ హారం అన్నమాట. ఈ హారం ఇలా ఉండింది మనకి మొత్తం. దీనిలో మీకు గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మొత్తం రెడ్ కలర్ పింక్ కలర్ స్టోన్స్ తోటి వైట్ కలర్ మొత్తం వైట్ డైమండ్ ఫినిషింగ్ లో వచ్చింది. ఆ తర్వాత 2 సైడ్స్ వచ్చేసి మనకి ఇలా ఏమంటారు ఇక్కడ కరెక్ట్ కనిపించేలాగా ఇవి వచ్చాయన్నమాట. సో హారం ఇలా ఉంటుంది మొత్తం గాను మనకి, చాలా హెవీగా వచ్చింది, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, పర్ఫెక్ట్ తెలుస్తుందా మీకు. సో వేసుకొని చూపిస్తాను. ఆ తర్వాత దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వచ్చాయండి. అన్నిటికీ ఇయర్ రింగ్స్ చాలా బాగా ఇచ్చారు, అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే కొన్ని దగ్గర హారానికి ఇయర్ రింగ్స్ అసలు మ్యాచింగ్ ఉన్నట్టుగా ఉండదు. లుక్ ఎట్ దిస్ వర్క్ చూడండి ఎంత బాగుందో. సో ఇవి ఇయర్ రింగ్స్ అన్నమాట. సో పెట్టుకొని చూపిస్తాను చూడు. సో ఈ హారం పెట్టుకుంటే ఇలా ఉండింది, డబుల్ హారం అండి ఇది. బాగుందా. సో ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. లుక్ చూసారా, ఒక సింపుల్ హారం వేసుకున్నా, ఒక సింపుల్గా ఇది ఒకటే వేసుకున్నా చాలా బ్యూటిఫుల్ లుక్ లో వస్తుంది కదా. సో దీన్ని మనం కావాలంటే పేర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకో కొంచెం హెవీ లుక్ కోసం ఇలాంటి ఒక చోకర్ తోటి వేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇలా రెండు హెవీగా వేసుకుంటే ఇంత హెవీ లుక్ లో వస్తుంది, చాలా నిండుగా అనిపిస్తుంది కదా. సో ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్ చెప్పండి. సో ఇప్పుడు లాస్ట్ చూడబోతున్నాం మనం ఒక రామ్ పరివార్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. మనకి రాముడు లక్ష్మణుడు సీత తోటి ఒక పెండెంట్ వస్తుంది. సో దీనికి వాళ్ళు తాడు ఇచ్చారండి మనకి పెట్టుకోవడానికి. సో ఇలా పెండెంట్ వస్తుంది. ఆ తర్వాత ఇంత హెవీగా ఉంటుంది మొత్తం. మనకి మధ్యలో రామ్ లక్ష్మణ్ సీత బిళ్ళలు వస్తాయి. ఆ తర్వాత పింక్ కలర్ తోటి మొత్తం స్టోన్స్ రావడం జరుగుతుంది. సో దీనికి మనకి అటాచింగ్ గా ఒక తాడు ఇస్తారండి. సో ఆ తాడిని పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా ఉంటుంది ఇది ఫోకస్, ఇది పెండెంట్, తర్వాత ఇది సెట్. అలా సో ఇదన్నమాట. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయండి. సేమ్ పెండెంట్ లాంటి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. కింద మనకి గుత్తులాగా హోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక సెట్ అన్నమాట. ఆ తర్వాత చూద్దాం మనం ఒక సెట్. ఈ సెట్ వచ్చేసి మొత్తం సీజెడ్ జ్యువెలరీలో టోటల్ స్టోన్స్ తోటి డైమండ్ ఫినిషింగ్ ఉన్న సెట్ లో ఇంకొక సెట్ అన్నమాట. సో ఈ సెట్ ఏంటంటే మనకి ఒక నెక్ పీస్ లాగా చాలా సింపుల్ గా చాలా డెలికేటెడ్ లుక్ ని ఇస్తుంది. 1 మినిట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో చాలా డెలికేటెడ్ లుక్ ఇస్తుంది. సో చూడండి, వావ్, ఒక డైమండ్ సెట్ కి ఈక్వల్ గా ఉన్న సెట్ అన్నమాట. ఇది ఎంత బాగుందో. సో ఇలా ఉంటుంది డిజైన్ మొత్తం, మీకు ఇలా వస్తుంది చూసారా. ఇది మనకి ఓవరాల్ డిజైన్ అన్నమాట. మొత్తం మనకి స్టార్స్ ఫ్లవర్స్ లాగా వచ్చేసి మధ్యలో మొత్తం వైట్ వచ్చేసి ఆ తర్వాత మొత్తం పింక్ వస్తుంది. సో ఇది అండ్ ఇదిగో చాలా బాగుంటుంది సింగిల్ గా వేసుకుంటే కూడా. సో ఎలా ఉంది, ఇది బాగుందా. దీనిపైకి మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇది మొత్తం మీకు మోడల్ తెలియడం కోసం ఇలా చూపిస్తున్నాను. సో దీనిపైన వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే మనకి పెండెంట్ వచ్చిందో, అంటే లైక్ జ్యువెలరీకి మొత్తం వచ్చింది ఎలా వచ్చిందో అలాగే దీనికి ఉండింది. బాగుందా. సో ఇదన్నమాట. నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి మొత్తం కూడాను మ్యాట్ ఫినిషింగ్ లో ఉండింది. మ్యాట్ ఫినిషింగ్ లో ఉన్న నెక్ పీస్ అన్నమాట. సో దీనికి కూడా మనకి తాడిచ్చారు. అలాగే నెక్ పీస్ చాలా హెవీగా ఉంది. సో ఇలాంటి ఫినిషింగ్ తోటి చాలా హెవీగా ఉన్న నెక్ పీస్ ఇది. మనకు మొత్తం లక్ష్మీదేవి బిళ్ళల్లాగా వస్తాయి. మొత్తం లక్ష్మీదేవి డిజైన్ ఇచ్చారు. మొత్తం గోల్డ్ తోటి గుత్తులాగా ఇచ్చారు, కదులుతున్నాయి కూడా. ఆ తర్వాత ఫినిషింగ్ వచ్చేసి మనకి చిన్న డ్రాప్ లాగా ఏమంటారు పూసలు ఇచ్చారన్నమాట, గోల్డ్ పూసలు. సో ఇది దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇచ్చారు మనకి. బూటా టైప్ ఇయర్ రింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది బూటా హెవీగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. సో ఇదన్నమాట ఫోకస్.
చాలా బాగుంది ఇది కూడా. ఆ తర్వాత చాంద్బాలి ఇయర్ రింగ్స్ అంటారు చూడండి, దట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అది కూడా మనకి మొత్తం డైమండ్ ఫినిషింగ్ లో ఉన్న ఇయర్ రింగ్స్ అన్నమాట. సో ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మీకు పెద్ద లెహెంగాస్ పైకి, లాంగ్ డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటాయి. లుక్ ఎట్ దిస్, ఇవి చూడండి, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ ఆల్వేస్ నా ఫేవరెట్ అండి, నాకు చాలా ఇష్టం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం. సో ఇది ఇలా ఉండింది, మధ్యలో కూడా మనకి ఇలా స్టోన్స్ లాగా ఇచ్చారు, అదే కలర్ కింద డ్రాప్ లాగా ఇచ్చారు. సో మొత్తం ఇయర్ రింగ్స్ ఇలా ఉండింది. సో ఈ జ్యువెలరీ వచ్చేసి వేసుకుంటే ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా, చాలా సింపుల్ గా ఉన్న నెక్ పీస్ అన్నమాట. ఇది చూసారా, ఒక లుక్ బాగా వచ్చింది కదా. సో వర్షు ఫ్యాషన్ అండ్ జ్యువెల్స్ వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ ఇది. దీనికంటే హ్యూజ్ జ్యువెలరీ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఇంకా మీరు డిఫరెంట్ కలెక్షన్ చూడొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ, బ్యూటిఫుల్ గా జ్యువెలరీ, యూనిక్ గా ఉన్న జ్యువెలరీ వర్షు ఫ్యాషన్ అండ్ జ్యువెల్ వాళ్ళ దగ్గర మీకు దొరుకుతాయండి. సో మీకు వీళ్ళకి సంబంధించిన ఏదైనా వివరాలు కావాలన్నా వర్షు ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. మీకు కావాల్సిన జ్యువెలరీ వచ్చాడు మీరు బై చేయొచ్చు. సో వీళ్ళు రెగ్యులర్గా లైవ్ చేస్తూ ఉంటారు. షాప్ ఉండింది, సో ఆ షాప్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఏ జ్యువెలరీ బాగుంది, మీరు ఏది కొనాలి అనుకుంటున్నారు, ఏ జ్యువెలరీ మీకు నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి పంపించేసేయండి, వాళ్ళు మీకు డిస్పాచ్ చేసేస్తారండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు బై బై, టాటా, టేక్ కేర్.